కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 316 మంది మృతి చెందారు. ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. లోకల్ పోలీసులతో పాటు దాదాపు 1500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో వైనాడ్లోని ప్రమాదానికి గురైన చూరాల్మల ప్రాంతంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. రెయిన్ కోట్లు ధరించిన వారిద్దరూ తాత్కాలికంగా చెక్కతో ఏర్పాటు చేసిన వంతెనను దాటి బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో వర్షంలోనే తిరిగారు. ఆ తర్వాత మెప్పడిలో ఏర్పాటు చేసిన 2 పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించారు. అనంతరం మెప్పాడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొండచర్యలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించడం తనను ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన వారి బాధ కలిచివేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వచ్చామని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలతో మాట్లాడటానికి మాటలు రావటం లేదని అన్నారు. ఇది తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజని, తన తండ్రి చనిపోయిన రోజు పడ్డ ఆవేదన ఇప్పుడు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయ విపత్తని ఆయన అభివర్ణించారు. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాధితుల ఆవేదన తీర్చలేనిదని, వారికి సాయం చేసేందుకే వచ్చామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. సాధ్యమైనంత మేరకు బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు. కాగా వైనాడు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2 సార్లు గెలుపొందారు. ఈ ఏడాది ఎన్నికల్లోనూ వైనాడు లోక్సభ స్థానం విజయం సాధించారు. అయితే రాయ్బరేలీలో కూడా ఆయన గెలవడంతో వైనాడు స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీని వైనాడు ఉప ఎన్నికల్లో పోటీ చేయించనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు వైనాడు ఘటనతో ప్రముఖ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కేరళ సీఎం సహాయ నిధికి 5 కోట్ల విరాళం అందజేశారు. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని, వైనాడు ప్రజలకు తమ సంస్థ అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామన్, లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ, ఆర్పీ సంస్థ చైర్మన్ రవి పిళ్ళై కూడా చెరో 5 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక తమిళ స్టార్ హీరో విక్రమ్ 20 లక్షలు, సూర్య, కార్తిక్ కుటుంబం 20 లక్షలు సాయం అందించారు. మలయాళ ఇండస్ట్రీ సైతం వైనాడు విషాద ఘటనకు సంతాపం తెలిపారు. కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.